ఏకదంతం చతురహస్తం పాశమం కుశధారణం రథం చ వచనం మస్తేరం బిభ్రాణం మూషికధ్వజం. స్వామివారి యొక్క కథ చెప్తాం. ఈ పూజ దగ్గర కూర్చున్న భక్తులందరూ కూడా అక్షతలు తీసుకుని కుడి చేత్తో అలా పట్టుకుని శ్రద్ధాభక్తులతో కథ వినమలను. విఘ్నేశ్వర స్వామి వారి యొక్క వ్రత కథ. సూతమహాముని, శౌనకుడు మొదలైన మహర్షులు, మహామునులు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆ రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అనే విషయాల గురించి వివరించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు గజ, ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడనే రాక్షసుడు పరమశివుణ్ణి గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి, మీరు ఎప్పుడూ నా ఉదరంలో లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుడు పొట్టలో లోపలికి ప్రవేశించాడు. అక్కడే ఉండడం మొదలుపెట్టాడు. ఇది ఇలా ఉండగా కైలాసంలో శివుడు ఇల్లులో ఉన్న పార్వతి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుని యొక్క పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుడు ఏ విధంగా బయటికి రప్పించాలో తెలియక ఎంతో బాధతో చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించినది. తన భర్త విషయం చెప్పింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుడి బారి నుంచి నా భర్తను కాపాడి నాకు ఇప్పించావు. ఇప్పుడు ఏదైనా ఆ ఉపాయం ఆలోచించి అన్నీ కన్నీళ్లు కార్చింది విష్ణుమూర్తి దగ్గర పార్వతీదేవి అని దేవి ఓదార్స్తో పంపాడు విష్ణుమూర్తి. అప్పుడు శ్రీహరి, బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడు వెళ్ళటమే సరైందని నిర్ణయించుకుని శివుని వాహనం ఈ నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతలు తలోక వాయిద్యము ఇచ్చాడు. తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజపురానికి వెళ్ళాడు. అక్కడ గజాసురుణ్ణి ఎందుకు చక్కగా నందిగా ఆడించి ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది, మీకు ఏం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి ఇది విని, శివుడు వాహనం నంది శివుడు వెదికేందుకు వచ్చినది కాబట్టి శివుడిని ఇవ్వని కోరాడు. ఆ మాటలు నిర్ఘాంతపడి గజాసురుడు గంగిరెద్దులాడించేవాడికి వచ్చినవాడు శ్రీహరే అని తెలుసుకుని తన చావు తప్పదని అర్థం చేసుకుని అప్పుడు తన పొట్టలోనున్న శివుణ్ణి, నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలని కోరుకున్నాడు. తర్వాత తనను చంపింది శ్రీహరి అనుమతి ఇచ్చాడు. నంది కొమ్ములతో గజాసురుడి పొట్ట చీల్చి లోపల నుంచి శివుణ్ణి బయటకు తెచ్చాడు. శ్రీహరి శివునితో, చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాములకు పాలు పోసినట్టే అవుతుందని చెప్పాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలతో వీడ్కోలు పలికి తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళారు. విఘ్నేశ్వరుని యొక్క పుట్టుక. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడని వార్త విని తలస్నానం చెయ్యాలని నిర్ణయించుకుని నలుగుపిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందర ఉంచి స్నానం చేసి తర్వాత నగలతో అలంకరించుకుని శివుని కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఇదే ఇలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠాన్ని నరికివేశాడు. లోపలికి వెళ్ళిన శివుడు పార్వతీదేవి ఎదురుగా వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు ప్రసక్తి వచ్చినది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజానుడని పేరు పెట్టి గజాసురుడి పేరు గజ అను అక్షరంలోంచి సురుడు తీసి గజానుడు అని పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు. గజాననుకు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవ చేస్తూ చేయసాగాడు. అనిందుడై అనేక ఎలుక వాహనాలు చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతనికి మహావీరుడు నెమలి అతని వాహనము, విఘ్నేశాధిపత్యము. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతి ఇవ్వండి అని కోరారు. తాను పెద్దవాణ్ణి కాబట్టి నాయకత్వ పదవి తనకే ఉండాలని గజానుడు కోరాడు. గజానుడు పొట్టిగా ఉంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. శివుడు వారితో, మీలో ఎవరైతే ముల్లోకాల్లో పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో ఆ అధిపత్యం
ఆధిపత్యం ఇస్తానని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వేగంగా ముల్లోకాళ్ళ తిరగడానికి వెళ్ళిపోయాడు. గజానుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా? మీ పాదసేవకుణ్ణి నా యందు దయచూపి నాకు తగిన ఉపాయం చెప్పండని కోరాడు. శివుడు నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి. ఇది అన్ని తీర్థాల్లో తిరిగిన స్నాన ఫలితం ఇస్తుందని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. మంత్ర ప్రభావం వల్ల గంగానది స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామి తనకంటే ముందుగా గజానుడు ఆ నదిలో స్నానం చేసి ఎదురుగా వస్తున్నట్టు కనిపించును. అతనికి 3,50,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగా గజానుడు స్నానం చేసినట్టు కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకుని, తండ్రి, అన్నగారి మహిమక తెలియక ఈ విధంగా చేశాను, ఈ విధంగా అన్నాను, నన్ను క్షమించండి, ఆ ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి అని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు పరమేశ్వరుడు గజానునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజున అన్ని దేవములు వాళ్ళు విఘ్నేశ్వరుని తన స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయ, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించాలి. విఘ్నేశ్వరుని సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనము అనింద్యుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది. కానీ చేతులు మాత్రం భూమిని ఆనలేదు. అది కష్టం మీద చేతులు ఆంచిని నమస్కారం మాత్రమే చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతికి కష్టాలు పడుతుండగా శివుని తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గుదవుతాయి అన్న సామెత అనుసరించి వినాయక పొట్ట పగిలి లోపలున్న కొడుములు మొదలైన చుట్టుపక్కల దొల్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతి ఏడుస్తూ, చంద్రుణ్ణి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలిన నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారని శపించును. ఆ ఋషిపత్తులు నీలాపనిందలు. అదే సమయమున సప్తమహారుషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణ చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తన శపిస్తారేమో అన్న భయంతో రోజుకు బలహీనుగా మారిపోవడం ప్రారంభించాడు. అది అగ్ని భార్య స్వహాదేవి గ్రహించి అరంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగా ఋషిపత్నులకు నీలాపనిందలు కలిగి దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాపనిందల గురించి పరమేష్ఠుకి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుని భార్య ఋషిపత్నుల రూపం దాల్చి తెలుసుకుని సప్తఋషుల సమాధాన వారించి వారితో కూడా తాను కైలాసం వెళ్ళి ఉమామహేశ్వర సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు, పార్వతి, నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్న వారికి కీడు జరుగుతుందని ఉపసంహరించు అని ప్రార్థించెను. వారి ప్రార్థనలతో సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరికి వెళ్ళి ముద్దాడి, ఏ రోజు వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజు మాత్రమే చంద్రుని చూడకూడదని చెప్పింది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషించి తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మాత్రమే చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచినది. శమంతకో మణిపాఖ్యానము అంటే ద్వాపర యుగంలో ద్వారకావాసైన శ్రీకృష్ణ పరమాత్ముడు నారదుని దర్శించి ప్రార్థించి మాట్లాడుతూ, స్వామి, సాయంకాలమైనది, ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుని చూడకూడదు, నేనేమో నా ఇంటికి వెళ్తానని అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుని చూడకుండా పట్టంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండానే పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలపాత్రలో చంద్రుని ప్రతిబింబం చూశాడు. ఆహో, నాకు ఎలాంటి అపవాదము రానున్నదో అని అనుమానించడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తుడు సూర్యవరంతో శవంతకమణిని సంపాదించాడు. శ్రీకృష్ణుడు
సత్రాజిత్తుడు చూడడానికి ద్వారకా వచ్చాడు. శ్రీకృష్ణుడు అతన్ని మర్యాదలు చేసి ఆ మణి తనకు ఇవ్వని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తుడు, ఇది రోజుకి 8 బారుల బంగారాన్ని ఇస్తుంది, దీన్ని ఆప్తునికైనా ఏ తెలివి తక్కువవాడికి ఇవ్వను అన్నాడు. శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు సత్రాజిత్తుడు తమ్ముణ్ణి ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం అతన్ని ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపి ఆ సింహం మణిని తీసుకుని పోచుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండ బెల్వానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చినది. మరుసటి రోజున సత్రాజిత్తుడు తమ్ముడు మరణవార్త విని ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారు లేవదీశారు. ఆ ప్రజలంతా అది నమ్మసాగారు. శ్రీకృష్ణుడు అది విని ఆ రోజే పాలపాత్రలో చంద్రుని చూసినందువల్లే ఈ నింద వచ్చిందని భావిస్తుంటాడు. దానిని తొలగించేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలోకి వెళ్ళి వెతకగా ఒక చోట ప్రసేనుడు కళేభరం సింహపు కాలిజాడలు బొల్లుక కాలిజాడలు కనిపించాయి. వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గృహం ద్వారా పరివారాన్ని వదిలి అతను ఒక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వచ్చుచుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది. అంతలో జాంబవంతుడు అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతో శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతన్ని కింద పడవేసి భీకర యుద్ధం ప్రారంభించారు. ఆ విధంగా మొత్తం 28 రోజులు పోట్లాట జరిగినది. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాడుకు దిగిన రావణ సంహారం జరిగిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కరించి, దేవాదిదేవ ఆర్త జనరక్షగా నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్టరాక్షసులు చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రమూర్తి అని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరొక వరం కోరుకోమన్నారు. నేను తెలివి తక్కువ వాడిని, మీతో ద్వంద్వ యుద్ధము కోరాను. త్వరలో నీకు అది జరుగుతుందని చెప్పెను, అది పోతాయి అని చెప్పెను. మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరికను నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలం అయ్యింది, జీవం నశించింది. నా అపరాధాలు క్షమించి నన్ను కాపాడి నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవతిని తన చేతిలో నిమిరి, జాంబవంతుడు శమంతకమణిని దొంగిలించాడని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను, కాబట్టి మణి నాకు ఇవ్వని నేను వెళ్ళిపోతానని చెప్పాడు. అప్పుడు జాంబవంతుడితో శ్రీకృష్ణుడు మణితో పాటు తన కుమార్తెను జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులపై సైన్యంతో మణితో జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు. సత్రాజిత్తుడు పిలిచి అందరికీ పిలిచిన జరిగిందంతా వివరించాడు. మణి ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తుడు, అయ్యో లేనిపోయిన నింద మోపాను, దోషానికి పాల్పడ్డానని విచారించి మణితో పాటు తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తమైన జాంబవతి సత్యభామ ఇద్దరినీ కూడా వివాహమాడాడు. అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుని స్తుతించి, మీరు సమర్థులు కాబట్టి నీనాపనిందలు పోగొట్టుకున్నారు, మాలాంటి వారికి ఏమి చేయగలరు అని ప్రార్థించగా అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుడి దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందులు రాకుండా ఉంటాయి అని చెప్పారు. దాంతో వెంటనే దేవతలు మునులు సంతోషించి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద గణేష చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు మొదలగు వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకును ఆనందంగా ఉన్నారు. శాపమోక్ష విధానంగా శౌనకాది మునులకు వివరించిన తర్వాత సూతమహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది గణపతి వ్రత సంపూర్ణం.